రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులో పార్లమెంటు టీడీపీ నూతన భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, దామచర్ల జనార్దన్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 2 ఎకరాల ప్రభుత్వ స్థలంలో లీజ్ పద్ధతిలో సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో 6 నెలల్లో కార్యాలయాన్ని నిర్మించనున్నట్లు నేతలు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంతో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తుందన్నారు. అభివృద్ధిని సంక్షేమాన్ని అన్న ఎన్టీఆర్ గారితో పాటు ఇప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే కొనసాగుతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమానికి ఆద్యులు అన్న ఎన్టీఆర్ గారి విషయాన్ని తెలియజేసుకుంటూ వారు వేసినటువంటి పునాదులతో వారి అడుగుజాడల్లో మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. ఈరోజు పరిపాలనా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. ప్రజలందరూ కూడా గమనించి మొన్న ఇచ్చిన తీర్పుని అదేవిధంగా భవిష్యత్తులో ప్రభుత్వం కూడా కంటిన్యూస్గా ఉండాలనే విషయాన్ని గమనించుకోవాలి.